హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనురాశి క్రోధినామ సంవత్సరము 2024-25. ఈ ధనుసు రాశి వారు ఎవరు అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరికి ఆదాయం ఈ సంవత్సరం 11 ఉందండి. వ్యయము 5 ఉంది. రాజపూజ్యము 7, అవమానము 5. అయితే మీకు ఇప్పటి వరకు గురుగ్రహం ప్రొటెక్షన్ ఉండే, గురుగ్రహం జరిగిపోయాడు. ఇంకా నాతో అయిపోయింది, మిమ్మల్ని ఇంకా నేను భరించలేను, నా పని అయిపోయింది అని చెప్పి గురుగ్రహం ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే 5వ స్థానం నుంచి 6వ స్థానానికి వెళ్ళిపోయాడు. అయితే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఖర్చులు తక్కువ ఉన్నాయి, డబ్బులు సంపాదన అయితే బాగానే ఉంది, సంపాదన అయితే ఇస్తాడు. కానీ మీకు రాజపూజ్యము 7, అవమానం 5 ఉంది. మెచ్చుకునే వాళ్ళు కూడా 7 ఉన్నారు, కానీ అవమానించేవారు 5 ఉన్నారు. ఆ 5 ఎప్పుడో ఒకసారి మీకు తారసపడతారు, మిమ్మల్ని బాధ పెడతారు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మీరు విపరీతమైన కోపానికి వెళ్ళిపోయి కొత్త శత్రువుని మీరే పుట్టించుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్. శత్రువులు ఎక్కడి నుంచో రారు, మన ఇంట్లో నుంచో పుట్టుకొస్తారు. మన అన్నదమ్ముల రూపంలోనో, అక్క చెల్ల రూపంలోనో, భార్య లేదా భర్త రూపంలోనో పుట్టుకొస్తారు. మనం ఏదైనా సరే ఏం చేసుకుంటావు చేసుకో చూద్దాం అని అన్నావనుకో, ఇంకేం చేస్తారు? ఆస్తుల మీద కోర్టులో కేసులు వేస్తారు, లేదంటే మీ మీద కోర్టులో కేసు వేస్తారు, ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏం జరుగుతుందో చూసుకుందాం అని మాత్రం అనకండి. చెయ్యి, నీ ఇష్టం వచ్చింది, చూస్తా, నీ పని పడతా, ఇవన్నీ మాటలు మాట్లాడకండి. నోటిని చాలా అదుపులో పెట్టుకోండి. అవునా? ఎవరు ఏదైనా బాధ పెట్టారనుకో, ఏం కావాలి అని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి, కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకోసం అంటే 6వ స్థానంలో గురువు వచ్చినప్పుడు రుణమూలకంగా, రోగమూలకంగా, మనోవ్యధ మూలకంగా ధన నష్టం జరుగుతుంది. అయితే మీకు 3వ స్థానంలో శనిగ్రహము బాగానే ఉన్నాడు, సంరక్షిస్తాడు, ధైర్యం కలిగిస్తాడు, మొండి ధైర్యం కలిగిస్తాడు, సాహసం చేస్తారు, మంచిగా స్థిర సంపాదన ఉంటుంది, మొండి ధైర్యంగానే సంపాదిస్తారు, బాగానే ఉంది. రాజయోగాలు కూడా వస్తాయి మీకు. కాకపోతే గురువు బాగలేడు. సో డబ్బుని ఎలా, మాటని ఎలా పొదుపు చేసుకోవడం నేర్చుకోండి, అంతకు సరిపోతుంది ధనుసు రాశి వారికి. అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రము చదవాలి, శివాలయానికి వెళ్ళాలి, శివుడికి అభిషేకం చేయాలి. నేను ధనుసు రాశి వారికి విశేషంగా ఒక శివలింగం చెప్తాను. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద అయినటువంటి స్ఫటిక శివలింగము భాగ్యనగరములో చందానగర్ దగ్గర, మియాపూర్ దగ్గర ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది, ధర్మపురి క్షేత్రం ఉంటుంది. అక్కడ అష్టభైరవ దేవస్థానం ఉంది. అక్కడ అష్టభైరవుడికి వెళ్ళి అభిషేకం చేయండి, చాలా అద్భుతంగా జీవితం రిజల్ట్ వస్తాయి. అక్కడ వెళ్ళి గంగాజలంతో ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేయండి, మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి, అనుగ్రహ యోగ సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా మా శ్రీచక్రపురంలో శ్రీ మహాలక్ష్మి యాగం జరుగుతుంది కాబట్టి ఆ మహాలక్ష్మి యాగంలో తప్పకుండా పాల్గొనండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీ సంపద అక్షయం అవుతుంది. సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. అమ్మవారికి అభిషేకం చేసి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది మీరు అదృష్టవంతులు అవ్వండి. అయితే ఈ సంవత్సరం విశేషంగా హరిద్వార్ వెళ్ళండి, నర్మదా పుష్కరాలకు వెళ్ళి స్నానం కూడా చేయండి. మధుర, బృందావనము, ద్వారక ఇవి తప్పకుండా దర్శనం చేసుకోండి, మిస్ చేయొద్దు. సో అందరూ ధనుస్సు రాశి వారు తప్పకుండా నేను చెప్పిన పనులన్నీ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి
మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అండ్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు, కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.